రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు అహుడ చైర్మన్ వరుణ్ వైసీపీ నేతలపై తీవ్రంగా విమర్శలు చేశారు. వైసీపీలోని కాపు నేతలు ఉద్దేశపూర్వకంగానే జనసేనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పై సాకే శైలజానాథ్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. గతంలో జగన్ ను అప్పుల అప్పారావు అని విమర్శించిన శైలజానాథ్ ఇప్పుడు వైసీపీలో చేరాక ఆ విషయాలన్నీ మర్చిపోయారా అని ప్రశ్నించారు. వైసీపీ కాపు నేతలకు నిజంగానే కాపు సామాజిక వర్గంపై ప్రేమ ఉంటే వైసీపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాపు నేతను ప్రకటించాలని వరుణ్ డిమాండ్ చేశారు. నెల రోజుల నుంచి వైసీపీ నాయకులు ఏ రకంగా అయితే జనసేన పార్టీని మీద రాళ్ళేద్దామని చూస్తున్నారు, అదేవిధంగా కులాల మధ్యలో చిచ్చులు పెట్టి మతాల మధ్యలో చిచ్చులు పెట్టి ఏ రకంగా అయితే రాజకీయాన్ని వాళ్ళు దుర్మార్గంగా రాళ్ళు వేస్తున్నారో జనసేన పార్టీ పైన మనం అందరం చూస్తున్నాం. అందులో భాగంగా మొన్న అయితే కాపు నాయకులు, వైసీపీలో ఉన్న కాపు నాయకులు అందరూ పేరుని నాని గారు అయితేనే కానీ, అమ్మటి రాంబాబు గారు అయితేనే కానీ వీళ్ళందరూ కూడా ఏ రకంగా జనసేన పార్టీని కిందికి లాగదామని చూస్తున్నారో మనం అందరం చూసిన విషయం. అందులో భాగంగా ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే అనంతపురం జిల్లా జనసేన పార్టీ తరపు నుంచి ఈ ప్రెస్ మీట్ ఈరోజు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య వైసీపీలో తీర్థం తీసుకున్న సాకే శైలజనాథ్ గారు ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడుతూ ఎవరు ఆయన పట్టించుకోవడం లేదనే విధంగా ఉంటుంటే ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఆయన ఏదో పట్టించుకుంటారు, నాలుగు ఏమో చూస్తారేమో అని చెప్పేసి ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏది పడితే అది విమర్శలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారి పైన. వైసీపీ నాయకులు అందరూ ఎలా తయారయ్యారంటే కళ్ళున్న కబోదుల్లాగా, చోలున్న చోటోల్లాగా వైసీపీ నాయకులు అందరూ ఉంటే అదే దిగజారి ఈ శైలజనాథ్ గారు కూడా వాళ్ళ గుంపులో చేరి అనేక విమర్శలు ఇస్తున్నారు. కెమెరా ముందు వచ్చేదంటే మాట్లాడుకుంటూ పవన్ కళ్యాణ్ గారిలో వేరియేషన్స్ ఉన్నాయని చెప్పి కమెంట్ చేస్తున్నారు. మీకు ఒకటి అడుగుతున్నాం, మీ జగన్ రెడ్డికి ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో ఒక్కసారి మీ పార్టీలో ఉన్న విశ్వేశ్వర రెడ్డి గారిని అయితేనే కానీ, వెంకటరామరెడ్డి గారిని అయితేనే కానీ మీరు ఒకసారి అడగండి. మీ పార్టీ మనుషులే చెప్తుంటారు మా నాయకుడు ఆత్మలతో మాట్లాడుకుంటూ తిరిగేంత వేరియేషన్లు ఒక సైకో అని చెప్పేసి మన గత నెల రోజుల నుంచి వైసీపీ నాయకులు శైలజానాథ్ అనే ఒక రాజకీయ చీడ పురుగు పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శిస్తున్నారు. అయ్యా శైలజానాథ్, నువ్వు గతంలో మాజీ మినిస్టర్గా ఉన్నావు. అప్పుడు నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో మా జిల్లా వాసులు మాకు అందరికీ తెలుసు. నువ్వు గెస్ట్ హౌస్ లో ఏమేమి రాసలీలలు చేసావు, ఎవరెవరితో కులికావు, ఎవరెవరిని చంపావు, వాళ్ళు ఎలా మభ్యపెట్టావో ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్ని తెలుసుకునే ఈ రోజు ప్రజలు నిన్ను డిపాజిట్లు రాకోకుండా చేస్తున్నారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి ఒక్క పనికి మాలిన కొడుకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఒకటే హెచ్చరిస్తున్నాం, మీకు దమ్ము ధైర్యం సవాల్ ఇస్తున్నా. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో పంచాయతీరాజ్ మినిస్టర్ ఎవరో కూడా తెలియదు రాష్ట్ర ప్రజలకి. ఈ రోజు కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ మినిస్టర్ తీసుకున్న తర్వాత కేవలం 2 సంవత్సరాల్లోనే 16 జాతీయ అవార్డులు దక్కించుకున్న ఘనత పవన్ కళ్యాణ్ గారిది. ఎక్కడో 24వ స్థానంలో ఉన్న పంచాయతీ శాఖను ఈ రోజు దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. కనీసం డోలీలు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉన్న ఏరియాలకి ఈ రోజు సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేస్తున్న ఘనత పవన్ కళ్యాణ్ గారిది. ఒకటే రోజు 13,000 గ్రామ సభలు పెట్టి చరిత్ర సృష్టించిన పవన్ కళ్యాణ్ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే శైలజానాథ్ అభివృద్ధి గురించి చెప్పుకుంటూ పోతే నువ్వు నీ బట్టలు ఇప్పుకొని రోడ్లలో తిరుగుతావు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటే. ఈ రోజు వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి ఒక్క మినిస్టర్లకు కానీ, ఎక్స్ మినిస్టర్లకు కానీ వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాం, 2024లో మీరు పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకొని 151 స్థానాల నుంచి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 స్థానాలు పరిమితమైనారు. అయినా కూడా నోరు అదుపులో రావట్లేదు.